మాట మార్చారు మార్చను మాట మార్చారు మాట మార్చను మార్చకూడదు రైట్ బై బర్త్ మీరు క్రిస్టియనా బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు నేను మీ గురించి అడుగు అంటే మీకు సరిగ్గా అవగాహన లేదు జాన్ పాల్ గారు నేను మీ గురించి మాత్రమే అడుగు నా గురించి చెప్తున్నాను బై బర్త్ ఈ మధ్య రాధామోహన్ దాస్ కూడా ఏమన్నా అంటే బై బర్త్ క్రిస్టియన్స్ అని డిబేట్ చేస్తా అన్నాడు బై బర్త్ ఎవరు క్రిస్టియన్స్ కారు ఎలా క్రిస్టియన్స్ అవుతారంటే వాళ్ళకు ఊహ తెలిసి తాము పాపం చేశామని ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే ఆయన ప్రాణత్యాగమని వాళ్ళు గుర్తెరిగి ఆయన దగ్గరికి మారు మనసు పశ్చాత్తాపం వచ్చి బాప్తీసం తీసుకున్నప్పుడే వాళ్ళు క్రైస్తవులుగా మారతారు తప్ప క్రిస్టియన్ ఫాదర్ అండ్ మదర్కి పుడితే ఆ పుట్టిన వ్యక్తి బై బర్త్ క్రిస్టియన్ కాడు ఇది క్రిస్టియన్ విశ్వాస ప్రకారంగా కాబట్టి నేను బై బర్త్ క్రిస్టియన్ కాదు నేను 2011 జనవరి 31 తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రభు అయిన యేసుక్రీస్తుని బాప్తిసం రూపాన్ని అంగీకరించడం ద్వారా నేను క్రైస్తవున్నాయని తప్ప బై బర్త్ క్రిస్టియన్ కాదు నేను 2011లో మీరు బాప్తిసం తీసుకున్నారు అవును రైట్ అవును అంతకు ముందుకు మీ పేరేంది సింగనమల మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి అంటే అయ్యప్ప సంబంధించినటువంటి పేరు అది అవును ఓకే మీరు ఎప్పుడన్నా అంటే ఎవరు పెట్టిరా పేరు మీకు మా నాన్న పెట్టాడు గుళ్ళకి పోతుండే చిన్న ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని గుడిలోకి పోతుండే వెళ్తూ ఉండేవాడు బొట్టు పెట్టుకుంటుండే బొట్టు పెట్టుకుంటుండే ప్రసాదం తింటూ ఉండే గుళ్ళు పోతూ ఉండే ఇప్పుడు తింటారా ప్రసాదం పొరపాటు కూడా తిన్నా పొరపాట తింటే తింటే పొరపాట అంటున్నా ఖచ్చితంగా పొరపాటు అవుతుంది తింటే పొరపాటు అయితే పొరపాటు కాదు పెద్ద కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం ఆడబెట్టిరా ఈడబెట్టిరా అన్నది కాదు తింటాము ఏమైతుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది తన మాటలను మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అలా చెప్పడం ద్వారా బైబిల్లో చెప్పని మాట ఏంటంటే నా చిన్న పిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండుడి అనే మాట మొదటి యోహాను పత్రిక చివరి అధ్యాయం చివరిలో ఉంది ఒకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను మరలా ప్రసాదం తింటున్నాను అంటే ఏంటది దాన్ని ఏమంటారు అంటే తినొద్దా తినకూడదు అంటే విగ్రహారాధనకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి పాలు పంపులు ఉండకూడదని బైబిల్ చెప్పింది రైట్ ఓకే జాన్పాల్ గారు నేను ఒక మంచి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ తోటి మీరు ఇప్పటికిప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఓకే మీకు ఇమ్మీడియట్గా బ్లడ్ అవసరం ఉన్నది అవును అవును మీకు నిత్యం పూజలు చేసే ఒక పూజారి బ్లడ్ మీకు కావాల్సి ఉంది అవును దైవారాధన చేసి విగ్రహారాధన చేసి పూజారి బ్లడ్ మీకైతే సరిపోతుంది అవును అప్పుడు ఆ బ్లడ్ నిరాకరిస్తారా తీసుకుంటారా అసలు ఆ బ్లడ్ ఎవరు ఇచ్చారన్నది నాకు తెలియదు మొట్టమొదట బ్లడ్ బ్యాంక్ క్లియర్గా చెప్తారు అంటే మీరు ఇంత కరాఖండిగా ఉన్నారు కదా నేనే ఉన్నా మీడియేటర్గా అన్నకి ఇది సంగతి ఇది పరిస్థితి ఈ బ్లడ్ ఇస్తా అంటారు మరి ఇట్లయితేనే బతికేది ఉన్నది నువ్వు తీసుకుంటావా ఎక్కేయమంటావా ఎక్కేయొద్దంటావా అని అడుగుతా తీసుకుంటాను ఖచ్చితంగా అంటే బ్లడ్ అయితే పాపం కాదు ఆ పూజలు చేసేటటువంటి వ్యక్తి పెట్టే ప్రసాదం పాపం అవుతుందా ఇక్కడ నేను వ్యక్తిని ద్వేషించట్లేదు ఆ నిత్యం పూజలు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కలిసి నేను భోజనం చేస్తాను ఆ వ్యక్తితో కలిసి నేను మాట్లాడతాను వర్క్ చేయగలుగుతాను ఏదైనా చేస్తాను అక్కడ నాకు ఇబ్బంది ఏమీ లేదు ఆ వ్యక్తి భోజనం మీద చేసుకొని తిరుగుతాను ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ భక్తి విషయానికి వస్తే నేను విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి విగ్రహారాధనకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష దేంట్లో నేను పాలు పంపులు పొందను కానీ విగ్రహారాధన చేసే వాళ్ళతో స్నేహం చేస్తాను నేను ఇప్పుడు దేవుణ్ణి పెట్టుకొని విగ్రహారాధన చేస్తురా లేదా క్రైస్తవ్యంలా పర్టికులర్గా కొంతమంది పాస్టర్లు కొంతమంది క్రైస్తవాన్ని నమ్మిన వాళ్ళు క్రైస్తవులు క్లియర్గా విగ్రహాధారణ అంటే యేసు ప్రభు ఇట్లా ఉంటాడు అని చెప్పేసి విగ్రహాధారణ చేస్తురా లేదా ఓకే మీకు ఒక విషయం తెలియాలన్నా క్రిస్టియానిటీ చేస్తురా లేదా మీరు క్లియర్గా చెప్పండి దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత చెప్తాను నేను చేస్తురా లేదా మీరు ఒప్పుకోండి ఫస్ట్ లేదు క్రిస్టియన్ బైబుల్ ప్రకారం క్రిస్టియన్ విగ్రహారాధన చేయడు చేస్తే క్రిస్టియన్ కాదు అసలు కాడు చేస్తే క్రిస్టియనే కాదు విగ్రహారాధన చేస్తే క్రైస్తవుడే కాదు రైట్ ఓకే మీ ఇంట్లో యేసు ప్రభు సంబంధించిన ఫోటో ఏదన్నా ఉందా ఒక్కటి కూడా లేదన్న ఫోటో లేదు కొంతమంది యేసు ప్రభు ఇక్కడ వరకు చుట్టుండి అవును కోల ముఖం ఉండి ఒక చున్నీదార్ టైప్ ఇది ఒకటి ఇట్లా షాల్వా వేసుకొని ఉంటది అన్న రూపం ఎవరు చెప్పిర్రు తెలీదన్న ఎవరు చెప్పారు బహుశా మైకల్ ఆంజలో నాకు ఆయన ఉన్నాడు ఆయన గీసాడు అనుకుంటాను యేసు ప్రభు ఊహా చిత్రాన్ని గీసాడు అది యేసు ప్రభు అనేది నేను చెప్పిన భావంతో ఉండేటటువంటి బొమ్మ అనేది అది యేసు ప్రభు కాదు అని నేను కాదు 1800s లో వచ్చింది అది యేసు ప్రభు 2000 years బ్యాక్ వచ్చాడు కాబట్టి ఆయన ఎలా ఉంటాడు ఈయనకే తెలియదు దీనికి సంబంధించి ఒక చిన్న జోక్ ఉందన్న అదేంటంటే యేసు ప్రభుని ఆయన గీసాడు ఒక వ్యక్తిని పిలిచి ఎదురుగా పెట్టుకొని యేసు ప్రభు ఇలాగ ఉంటాడు అన్నట్లుగా ఆయన గీచాడు ఆయన యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు కదా ఆ 12 మంది శిష్యులు ఒక్కొక్క వ్యక్తిని గీశాడు గీసిన తర్వాత 12వ వ్యక్తి
ఒక వ్యక్తి ఇస్కరేతు యూదా ఉన్నాడు కదా, ఆ ఇస్కరేతు యూదా కోసమని ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు. అంటే ఒక విలన్ క్యారెక్టర్ ఉండేటువంటి ఫేస్ ఒక వ్యక్తి వెతుకుతూ ఉంటే కొద్ది కాలానికి ఒక వ్యక్తి దొరికాడు. దొరికిన తర్వాత నిలవబడి నిన్ను ఇస్కరేతు యూదాలాగా గీస్తాను అన్నట్టుగా అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి నవ్వుకున్నాడు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి చెప్పాడు, మొట్టమొదటి శిష్యుడు నేనే, గీసింది నువ్వు. అయితే ఇప్పుడు నేను లోకంలో పడిపోయి చెడిపోయాను, ఇలా గడ్డం అంతా పెంచుకొని ఇలా తయారయ్యాను అనేటట్టుగా నవ్వాడంట. అంటే మొదటి వ్యక్తిని గీచినటువంటి ఆయన చివరి వ్యక్తి ఆయన అనేది కూడా గుర్తుపట్టలేదు. కంప్లీట్గా యేసు ప్రభువుని గురించినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఊహా చిత్రం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, సాగిలు పడకూడదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత అది యేసు ప్రభు అయితే ఏంటి, ఇంకెవరైతే ఎవరైనా ఏంటి, అసలు సువార్తల్లో యేసు ప్రభు ఇలా ఉంటాడని భౌతికమైన వర్ణనే లేదు. యేసు ప్రభు ఇలా ఉంటాడు భౌతికమైన వర్ణనే లేనప్పుడు అసలు ఎలా గీస్తారు? కంప్లీట్గా యేసు ప్రభుని విగ్రహారాధనకి తీసుకొచ్చారు. ఇది బైబిల్ ఖండిస్తూ ఉంది. రైట్. అసలు యేసు ప్రభు ఉన్నాడా లేడా అన్న? ఉన్నాడు పక్కాగా, అందులో డౌట్ లేదు. ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారం అంటే ఎలా? దేవునికి ఆధారాలు ఎలా ఇవ్వాలి? దేవునికి ఆధారాలు ఎలా ఇవ్వాలి? ఓకే. రాముడు ఉన్నాడా లేడా అన్న? రాముడు ఉన్నాడా లేడా? అది నా పని కాదు. ఆయన ఉన్నా నా పని కాదు, లేకున్నా నా పని లేదు. శివుడు ఉండేనా లేకుండేనా? అంటే నేను ఒక క్రైస్తవ పాస్టర్ అన్న. రాజ్యాంగ పరంగా ఏంటంటే నా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగం అంటే పరిశుద్ధ గ్రంథం, కాన్స్టిట్యూషన్. ఓకే. దాని పరంగా ఏంటంటే నా మతాన్ని, నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, నా విశ్వాసాన్ని, నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి విశ్వాసంలోనికి దూరి వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేటువంటి ఆ హక్కు నాకు భారత రాజ్యాంగం ఇవ్వలేదు. అంటే మణికంఠగా ఉన్న మీరు జాన్ పాల్గా మారే క్రమంలో ఇది కాదు నిజము, ఇదే నిజము అని నమ్మిన క్రమంలోనే మీరు ఈ విధంగా జాన్ పాల్గా ఉన్నారు కదా? అవును. అంటే మీరు దాన్ని కాదనుకున్నారు, దాన్ని వద్దనుకున్నారు, అది లేదనుకున్నారు కదా? అవును. అంటే మీరు లేదు అని అనుకున్నారు కదా, అది లేదు అని ఎట్లా మీరు డిసైడ్ చేసిర్రు అన్నది నా ప్రశ్న. అంతే కదా. ఇప్పుడు మణికంఠ స్వామి గారు నేను జాన్ పాల్గా మారాను అంటే ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వాటిని నమ్మట్లేదు. ఎవరైతే వదిలిపెట్టానో వాళ్ళని నేను నమ్మట్లేదు. యేసు ప్రభువుని నమ్మాను అంటే ఈయన ఉన్నాడు, ఈయన నిజం అని ఇది డైరెక్ట్ మెసేజ్. ఇది పెద్దగా ఆలోచించాల్సిన అక్కర్లేదు. అంటే ఇది నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి 2010 వరకు, 2010 నవంబర్ 26 వరకు కూడా జరిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి సంఘర్షణ అంటారో మరి యుద్ధం అంటారో తెలియదు, కానీ అప్పటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైన అనుభవాలు, ఆయన తెలుసుకోవడం కానీ, ఆయన గురించి వినడం కానీ, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నిరూపించాయి. ఇప్పుడు ఎవరైనా మీకు నిజంగా రాముడు, శివుడు, మణికంఠ స్వామి ఉన్నారు అని చెప్పేసి నిరూపిస్తే మీరు మళ్ళా కన్వర్ట్ అవుతారా? నిరూపిస్తే మిమ్మల్ని సంతృప్తి చేస్తే ఖచ్చితంగా మారుతాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని నిరూపించేటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. రైట్. నేను అడుగుతా ఉన్నాను, పరిశుద్ధ గ్రంథానికి కావచ్చు, లేకపోతే యేసు ప్రభుకు కావచ్చు, ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా భూమి మీద? అయ్యో, యెరూషలేం అంతా ఆయన ఆనవాళ్ళే కదా. అంతేందుకు మన భారతదేశంలో అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయినాయా? లేకపోతే మన భారతదేశంలో చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ ఉంది కదా, అసలు ఇంత మించిన ఆధారం ఏంటి? క్రీస్తు శకం 52లో అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు కదా, దాన్ని సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా, చెన్నైలో ఉంది కదా. ఇంత మించిన ఆధారం యేసు ప్రభు గురించి అడుగుతున్నాం పర్టికులర్ గా. ఆ యేసు ప్రభు కదా థామస్ ని ఇండియా పంపించడం కాదు, యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెప్పండి. మొత్తం ఇప్పుడు ఈ బైబిల్ యేసు ప్రభు సంబంధించిన ఆధారమే. ఇప్పుడు మణికంఠ స్వామిగా ఉన్నటువంటి నేను జాన్పాల్గా మారాను, యేసు ప్రభు సంబంధించినటువంటి ఆధారమే. మీరు యెరూషలేంకి వెళ్తే అడుగు తీసి అడుగు పెడితే యేసు ప్రభు గురించే కదా మనం మాట్లాడుతున్నాము. ఓకే. ఏ ఏరియా? ఇప్పుడు మీ ఊరికి పోతే మీ గురించి మాట్లాడుకుంటారు. అవును. మా ఊరికి వస్తే నా గురించి మాట్లాడుకుంటారు. అవును. మా కెమెరామ్యాన్ వాళ్ళ ఊరికి పోతే ఆయన గురించి మాట్లాడతారు. అవును. అది కామన్ థింగ్. అవును. అదే మా కెమెరామ్యాన్ అక్కడెక్కడో ఉన్నటువంటి పర్సన్ గురించి ఈడ హైదరాబాద్లో మాట్లాడాలంటే వీలు కాదు. మాట్లాడుతున్నారంటే అక్కడి నుంచి ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందని. ఈరోజు భారతదేశంలో మత ప్రచారం జరుగుతుంది, ఆపండి అంటున్నారు, లేదా యేసు ప్రభు గురించి రకరకాలు మాట్లాడుతున్నారు. అంటే ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? యేసు ప్రభు మొత్తం ఆక్రమిస్తున్నాడు ప్రపంచాన్ని చెప్పడానికి. రైట్. ఇప్పుడు జాన్ పాల్ మంచి వ్యక్తి కాదు, చెడ్డ వ్యక్తి అని అంటారు. నేను సీరియస్గా అంట, మంచి వ్యక్తి కాదు, ఆయన ఫ్రాడ్, ఆయన అసలు క్రిస్టియానిటీలో ఉండి వేస్ట్ అని చెప్పేసి నేను ఒక వర్డ్ పాస్ చేస్తా. ఓకే. ఇది
ఎంత ఈజీగా స్ప్రెడ్ అయినంత ఈజీగా ఇది స్ప్రెడ్ అయినంత ఈజీగా మీరు నేను మంచోన్ని నేను గొప్పోన్ని అని ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. ఆ విధంగానే యేసు ప్రభు ఆనవాళ్ళు ఇక్కడ వరకు స్ప్రెడ్ అయినాయి అని అంటాం. ఓకే, యేసు ప్రభు ఆనవాళ్ళు ఇక్కడ మీరు మంచి చెడు ఒక ఏదో మౌత్ పబ్లిసిటీతో స్ప్రెడ్ కావడం కాదు. ఇక్కడ బలం ఉంది, ఇందులో జీవం ఉంది. అంటే మౌత్ పబ్లిసిటీతో ఏదో ఫ్యాన్స్ గాను అభిమానులు గాను ఇలా ఉండొచ్చేమో కానీ ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ నిజంగా జీవితాలు మారవు. యేసు ప్రభు అనే ఆయనలో జీవం లేకపోతే జీవితాలు మారవు. నేను మణికంఠ స్వామిగా ఉండి నా జీవితం మారింది. ఏం మారిందన్న? బాగా డబ్బులు సంపాదించారా మీరు? జీవితం మారింది అంటే నా ఫిజికల్ ఎన్వైరన్మెంట్ మారిందని కదా నా ఉద్దేశం. జీవితం మారిందంటే అప్పుడున్నటువంటి ఆలోచన విధానానికి ఇప్పుడున్న ఆలోచన విధానం అప్పుడు ఏంటి ఆల్కహాల్ తీసుకుంటున్నా? తాగుతూ ఉన్నాను. సిగరెట్లు అలవాటు ఉండేనా? సిగరెట్ లేదు కానీ మందు తాగుతూ ఉన్నాను. సినిమాలకు తిరుగుతూ ఉన్నాను. ఇక చిల్లరగా ఫ్రెండ్స్ తో ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నాను. కంప్లీట్ గా ఆలోచన విధానం మారిపోయింది. అది క్రిస్టియానిటీలో ఎందుకు? ఇప్పుడు నేను నిష్ట పెట్టుకొని నాకు ఏదైనా దుర్బుద్ధి ఉంది, దురలవాట్లు ఉన్నాయి అనుకోండి, నేను ఇవాళ నిష్ట కూర్చొని నాకు నేనే ఎవరు వద్దు, నేను ఇది మానేస్తున్నా, ఇది తినా, ఇది తాగా, ఈడికి పోను ఆడికి పోను అని నేను పెట్టుకుని సరిపోయాయి. ఇక దాంట్లో మార్పు ఎందుకు? విల్ పవర్ కావాలి దానికి. ఒకవేళ అలా పెట్టుకుని మీరు మారగలిగితే అది వండర్ అన్న. అట్లా మారిన వాళ్ళు ఉండరంటారా? పొరపాటును కూడా దేవుణ్ణి అసలు దేవుడే లేడు, యేసు లేడు, అల్లా లేడు, ఇంకోరు లేరు అనేటోళ్ళు ఇవాళ నిష్టగా పద్ధతిగా ఉన్న వాళ్ళు లేరంటారా? ఉన్నట్టు నటిస్తున్నారు. యేసు ఇప్పుడు మీరు కూడా నటిస్తారా? నో ప్రాబ్లం. మీరు నో ప్రాబ్లం కదన్న, ప్రాబ్లం ఉంటుంది ఇక్కడనే. ఖచ్చితంగా నేను అన్నదానికి మాట చెప్పాలి, నేను ప్రూవ్ చేస్తాను. బైబిల్లో స్పష్టంగా ఏం చెప్పబడిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పబడింది. నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని వ్రాయబడింది. మానవుడు స్వభావ సిద్ధంగా పుట్టుకతోనే పాపి అని వ్రాయబడింది. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భోధరించిన భక్తుడు అంటాడు. ఇలా ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిళను పొందలేకపోతున్నా అని చెప్పబడింది. కాబట్టి మనిషి అనేవాడు మంచివాడు కాదు, పాపి అని బైబిల్ చెప్తూ ఉన్నప్పుడు నేను మంచివాడిని అని ఎవరైనా కనబరుచుకున్నా అంటే అంతకు మించిన వేషధారణ ఇంకొకటి లేదు. ఇప్పుడు మీరు పాపా? మీరు పాపా? 100% పాపిని. మీరు పాపనే. రైట్. దేవుడు ఉన్నాడా? అందులో డౌట్ లేదన్న. దేవుడు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు అంటున్న దేవుడు ఉన్నాడు. జాన్ పాలు మణికంఠ స్వామిగా ఉన్న జాన్ పాలు ఇవాళ జాన్ పాలుగా ఉన్నాడు. అవును, ఆ కన్వర్షన్ జరిగింది. అవును. సో నేనేమంటున్నా అంటే మిమ్మల్ని ఆ దేవుడు ఉండుంటే ఫస్ట్ పాపిగా పుట్టించొద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఈ హిందూ కమ్యూనిటీలో పుట్టించొద్దు. దాని తర్వాత మిమ్మల్ని కన్వర్షన్ అయ్యేదాకా వెయిట్ చెప్పొద్దు. ఇవన్నీ ఇట్లా జరిగినాయి. ఇక్కడ ఏంటంటే ఇది మీ అజంప్షన్. ఇక్కడ దేవుడు నన్ను పాపిగా పుట్టించలే. పరిశుద్ధులా మీరు? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. మొట్టమొదట దేవుడు మానవుడిని చేసినప్పుడు యథార్థవంతుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు. ఏదైనా తోటలో ఆదాము నుంచి హవ్వను తీశాడు. వారెవరికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఆదాము హవ్వలు ఇరువురు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అని పిలుస్తారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అది ఒక స్థితి. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళు పాపులయ్యారు. అలా వారి నుంచి వచ్చినటువంటి మానవ జాతి ఆ పాపం చేసే స్వభావాన్ని సంతరించుకొని వస్తున్నారు. ఆ వరుసలోనే నేను వచ్చాను. నా లోపల కూడా పాపం చేసేటువంటి స్థితి ఉంది. కాబట్టి దేవుడు నన్ను పాపిగా పుట్టించాలి. దేవుడు మానవుని యథార్థవంతుడిగా పుట్టించాడు. అయితే వాళ్ళు చెడిపోయారు కనుక ఆ స్వభావం నాలోకి వచ్చింది తప్ప దేవుడు నన్ను పాపిగా పుట్టించలే. మొదట పుట్టించింది ఎవరిని? ఆదాముని, ఆయన నుంచి హవ్వ. ఆదాము అంటే పురుషుడా? మొట్టమొదటి మానవుడు. అవును, మొట్టమొదటి మానవుడు అంటే ఆది మానవులు అని చెప్పేసి నేను విన్నా. అంటే చరిత్రలో ఉంటది. అది కథనా? అది కథ, చరిత్ర కాదు. అది చరిత్ర కాదు, కథ. ఎవరు మీరు చెప్పే చరిత్ర? నేను చెప్పే చరిత్ర. ఓకే, నిజమైన చరిత్ర మీరు చెప్పి నిజమైన చరిత్ర. ఆదాము తర్వాత హవ్వ. ఆదాము ఆయన మనందరి తండ్రి, ఈవిడ మనందరి తల్లి. జీవం కలిగిన ప్రతి వారి ఆదాము హవ్వల నుంచి మనమంతా ఏర్పడ్డాం, మనమంతా వచ్చాం. ఓకే, ఆదాము హవ్వ. అవును. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆదాముకు మీరు పుట్టిరు, ఆదాము హవ్వలకు మీరు పుట్టిరు. అవును. ఇంకొక పర్సన్ పుట్టిరు. అవును. మీరిద్దరు అన్నదమ్ములు కావాలి. చెల్లె ఉంటే మీరిద్దరు అన్న చెల్లెలు కావాలి. అవును, అవుతాం. ఇప్పుడు ఇంత పెద్ద సృష్టిలా వేల కోట్ల జనాభా ఉన్నటువంటి, లక్షల కోట్ల జనాభా ఉన్నటువంటి సృష్టిలా
ఈ బావ, బొమ్మర్ది, అక్క, చెల్లె, తమ్ముడు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి? మనం గీసుకున్నటువంటి గీతలు ఇవి. మనం గీసుకున్నటువంటి గీతలు అవి నేర్పించలేదా దేవుడు మనకి? నేర్పించాడు. లేవికాండం 18 కానీ 20 కానీ ఇక్కడ చెప్పాడు స్పష్టంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు మానవ జాతి విస్తరించిన తర్వాత దేవుడే చెప్పాడు. రైట్. అంటే ఫస్ట్ వాళ్ళని మంచిగా పుట్టించిండు. అవును. క్లియర్గా క్లీన్ స్వీప్ పరిశుద్ధులుగా పుట్టించండు. అవును. దాని తర్వాత మీ వరకు వచ్చేసరికి మీరు పరిశుద్ధ లేకుండా పాపిలు అయిపోయారు మీరు. అవును. క్లియర్గా ఉన్నారు కదా? అవును. రైట్. ఆ మధ్యలో పాపం ఎట్లా ఏర్పడ్డది? మధ్యలో కాదు, ప్రారంభంలోనే పాపం జరిగింది. ప్రారంభంలోనే పరిశుద్ధులుగా పుట్టించారని మీరే అన్నారు. పరిశుద్ధులుగా పుట్టించాడు. పుట్టించి మీరు ఈ ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞను అతిక్రమించకండి అని చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞలు పెట్టడం అసలు ఆజ్ఞలే లేవు. మనకి ఇంతవరకే జ్ఞానం ఇస్తే సరిపోతుండే కదా. ఆజ్ఞ లేనప్పుడు దేవుని సార్వభౌమ అధికారం అన్నది మానవుడికి అర్థం కాదు. దేవునికి లోబడుతున్నా అనే విషయం మానవుడికి తెలియదు. ఆజ్ఞ ఉన్నప్పుడే ఆయన సార్వభౌమ అధికారం ఈయన మీద ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటా అన్నాను అంటే జనరల్గా ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే ఒక తండ్రి, ఒక భార్య, తండ్రి, తల్లి, 2 కుమారులు, 3 కుమారులు, ఓకే, 2 కుమారులు, 2 కుమార్తెలు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంటే 2 తల్లిదండ్రులు 2 కుమారులు 2, వీళ్ళు మొత్తం 6 మెంబర్స్. సృష్టిలో ఎవరు లేరు, వీళ్ళే ఉన్నారు. తండ్రికి ఏం కావాలంటే నా ద్వారా వచ్చినటువంటి ఈ పిల్లలు మహాజాతకులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. అవును. తను మందెందుకు సృష్టించాడు? ఆల్కహాల్ ఏర్పడడానికి ఆయనను ఎట్లా ప్రోత్సహించబడ్డాడు? ఆయన అసలు ఆ సృష్టి ఏర్పడుతుంది, ఇది రాయి కలిస్తే నిప్పు ఏర్పడుతుంది అన్నట్టుగా ఇట్లా ఇవన్నీ మూలికలు లేకపోతే ముడిసరుకు అంతా ఎందుకు ఏర్పరిచిండు? అసలు ఆ దుష్ప్రభావం లేకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండేటట్టు ఆ చెడు అన్నదాన్ని సృష్టిలో కొంచెం మొత్తం తీసేస్తే అసలు పాపులే లేకపోతుండే కదా అని నేనంట. అంటే దేవుడు చేసిన ప్రతిదీ మంచిది. దేవుడేది చెడు కోసం చేయలే, దాన్ని మానవుడు చెడు కోసం వాడాడు. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, నేను చెప్తాను, ఉదాహరణ చెప్తాను. మార్ఫిన్ అనేది మంచిదా చెడ్డదా? మార్ఫిన్ అంటే డ్రగ్ తీసుకుంటారు కదా, మార్ఫిన్ అనేది మంచిదా చెడ్డదా? మీరు చెప్పండి. దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా ఉంటుంది. అది మంచిదా చెడ్డదా? డ్రగ్ చెడ్డదేనా? మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన చివరి దశలో ఉన్నప్పుడు మార్ఫిన్ని ప్రిస్క్రైబ్ చేశాడు డాక్టర్. మార్ఫిన్ని ఎందుకంటే విపరీతమైన నొప్పి భరించలేకపోతున్నాడు. అప్పుడు మార్ఫిన్ని ప్రిస్క్రైబ్ చేశాను. నేను ఫార్మసీ చదివాను కాబట్టి ఆ ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు అది మార్ఫిన్. అది యాక్చువల్గా అదే మార్ఫిన్ కనుక ఒక 10 grams కనుక మన దగ్గర దొరికితే మన నాన్ బైబుల్ కేసు అది లోపల పెట్టేస్తారు. కానీ అదే మార్ఫిన్ని మా నాన్నకి ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. ఎందుకు అంటే మా నాన్న అప్పుడు నిద్రపోవాలి అంటే, ఆయన సర్వైవ్ కావాలంటే ఆయనకి మత్తు కావాలి, అక్కడ ఆ నొప్పిని అధిగమించేటువంటి మత్తు కావాలి అక్కడ. సో మార్ఫిన్ అనేది చాలా మంచిది. అయితే దాన్ని ఆ పర్పస్ కాకుండా నిశా కోసం కనుక తీసుకుంటే దాన్ని మనం ఇల్లీగల్గా భావిస్తూ ఉన్నాం. మార్ఫిన్ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేసిన ప్రతిదీ మంచిది. అయితే మానవుడు దాన్ని వాడే విధానాన్ని బట్టి అది ఇల్లీగల్ లీగల్ నిర్ణయించబడుతుంది. దేవుడు చేసేది అంతా మంచిదే కదా. అవును, మంచిగానే ఉండే కదా. అవును. మరి అట్లాంటప్పుడు ఆ మార్ఫిన్ తోటి అవసరం ఎందుకు వచ్చింది మానవునికి? ఆ సృష్టి ఎందుకు సృష్టించింది? ఆ మార్ఫిన్ లేకపోతే ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, ఈ సివియర్ బర్నింగ్ కానీ, ఆ నొప్పి ఉంటుంది కదా, వాళ్ళు సర్వైవల్గా. దేవుడు ఉన్నాడు కదా అన్న, యాక్సిడెంట్లు కావాలి, యాక్సిడెంట్లే కావద్దు, అసలు నష్టమే కావద్దు, ఇబ్బందే కావద్దు. దేవుడు ఉన్నాడంతా సవ్యంగా జరగాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి.